సిల్వర్, దీని గురించి మీకు తెలుసు కదా. దీన్ని ఆభరణాల తయారీలో, పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనిలో పెట్టుబడి మంచి లాభాలను అందిస్తుంది. ఈ సంవత్సరము దీనిలో లాభాలు ఎక్కువగా వచ్చినాయి. దీని గురించి సిల్వర్లో బై చేయమని చెప్పేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసకి చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం $70 ఉన్న సిల్వరు $200 ఈ సంవత్సరంలో చేరుతుందని చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో మొన్న రాసిన కథనం ప్రకారము $100 వెండి వెళుతుంది అంటున్నారు. సరే, ఈ సిల్వర్లో పెట్టుబడి ఎంత లాభం వస్తుందో ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇది కూడా సిప్ పద్ధతిలో ఒక అతను $1,000 5/1/2023న మొదలు పెడితే $1,000కి అప్పుడు సిల్వర్ రేటు, ఒక షేర్ రేటు ₹66.92 ఉన్నాయి. ఆ $1,000కి 15 షేర్లు వస్తాయి. 5/12/2025కి దాని యొక్క షేరు రేటు ₹170 ఉంది దాదాపుగా. అప్పుడు అతనికి $1,000కి 6 షేర్లు వస్తాయి. చూడండి, మొత్తము షేర్లు అన్నీ కలుపుకుంటే అంటే 1/1/2023 నుంచి 5/12/2025 వరకు వచ్చిన షేర్లు మొత్తం కలుపుకుంటే 435 అయినాయి. కానీ అతను పెట్టిన పెట్టుబడి ₹36,000. 29/12/2025కి ఒక షేరు విలువ ₹233 ఉంది. అంటే ₹170 కంటే ఎక్కువ పెరిగిందనమాట. 435 ఇంటూ ₹233 వేసుకుంటే ఎంత వస్తుందంటే ₹1,01,355 వస్తుంది. అతను పెట్టిన పెట్టుబడి ₹36,000. 1,01,355 నుండి అతను పెట్టిన పెట్టుబడి 36,000 తీసేస్తే ₹65,355 లాభం అన్నమాట. అందువల్ల పొదుపు చేయండి. దీనిలో ఎక్కువగా చెప్పేది ఏంటంటే సిప్ మాత్రమే చేయండి, ఒకేసారి డబ్బులు పెట్టద్దు. ఇంకో ఏంటంటే గతంలో వచ్చినట్టుగా లాభము ఇప్పుడు కూడా వస్తుందని కాదు, పెరగొచ్చు, తగ్గొచ్చు. అందువల్ల దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.